నిజంగా ఈ యుద్ధం ద్వారా ప్రపంచ దేశాలకు ఒక కనువిప్పు కలిగించారు ట్రంప్ అని అనుకోవాలి. ఎందుకు అంటే కిమ్ జాంగ్ ఉన్ నార్త్ కొరియా అధ్యక్షుడు. అతని జోలికి వెళ్ళడానికి, ఆ దేశం జోలికి వెళ్ళడానికి, కిమ్ పేరు పలకడానికి కూడా ఎందుకో ట్రంప్ భయపడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఇరాన్ దగ్గర అణ్వాయుధం లేదు కాబట్టి ఇరాన్ని అటాక్ చేస్తూ ఉన్నాడు. సో చాలా దేశాలు అణ్వస్త్రాలని సముపార్జించుకోవడానికి సిద్ధమవుతూ ఉన్నాయనేది వస్తున్న సమాచారం. ఏంటి అంటే త్వరలో జర్మనీ అవ్వచ్చు, లేకపోతే జపాన్ అవ్వచ్చు, అణు పరీక్షలు చేసే అవకాశం ఉందనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. ఏమంటారు? ఎస్ అండి. ఇప్పుడు ఈ డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద యుద్ధం చేయడంతో ప్రపంచానికి ఒక కనువిప్పు కలిగిందని చెప్పొచ్చు. ఏంటి అంటే అణ్వస్త్ర దేశం, అణ్వస్త్రాలు లేని దేశం తన యొక్క సార్వభౌమత్వాన్ని, టెరిటోరియల్ ఇంటిగ్రిటీని కాపాడుకోవడం అసంభవం అనేదే ఒక కనువిప్పు అనమాట. డొనాల్డ్ ట్రంప్ ఒకప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక న్యూక్లియర్ అంబ్రెల్లా అంటే అణ్వస్త్రాల రక్షణకి కొన్ని దేశాలకి కల్పించింది. అది యూరోపియన్ నాటో దేశాలకి. ఎందుకంటే బ్రిటన్, ఫ్రాన్స్ మినహాయిస్తే యూరోప్లో ఉన్న మిగిలిన 28 దేశాల దగ్గర అణ్వస్త్రాలు ఉండవు. అందులో ముఖ్యంగా ఇటలీ, తర్వాత పోలాండ్, జర్మనీ దేశాల్లో అణ్వస్త్రాలు లేవు. కానీ అమెరికా అణ్వస్త్ర రక్షణ ఇచ్చేది. ఇటు జపాన్, సౌత్ కొరియాలకి అణ్వస్త్రాలు లేవు. కానీ అమెరికా అణ్వస్త్ర రక్షణ, అమెరికా న్యూక్లియర్ అంబ్రెల్లా రక్షణ ఇచ్చింది. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలు చూస్తే ఆయా దేశాలు తమను తాము రక్షించుకోలేని ఒక పరిస్థితికి దిగజారిపోయినాయి. ఇంకోటి ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇంకొక అతిపెద్ద కనువిప్పు ఏంటంటే కిమ్ జాంగ్ ఉన్ని అటాక్ చేయలేని ఒక పరిస్థితి. ఎందుకంటే కిమ్ జాంగ్ ఉన్ ఉత్తర కొరియా దగ్గర అణ్వస్త్రాలు ఉన్నాయి కాబట్టి దానికి రక్షణ ఉంది. కానీ దానికంటే 50 రెట్ల శక్తివంతమైన దేశాన్ని ఇరాన్ అమెరికా అధ్యక్షుడు అటాక్ చేశాడు. ఎందుకంటే ఇరాన్ దగ్గర అణ్వస్త్రాలు లేవు. ఇది అతిపెద్ద కనువిప్పు అయిందనమాట. అందుకనే ఇక తమను తాము రక్షించుకోవాలంటే, తమ సార్వభౌమత్వాన్ని తాము రక్షించుకోవాలంటే ప్రపంచంలోని కొన్ని దేశాలకు అణ్వస్త్రాలు తప్పితే వేరే దిక్కు లేదనే ఒక పెద్ద లెసన్ని డొనాల్డ్ ట్రంప్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అందువల్ల ఇరాన్ అమెరికా యుద్ధం అనేది చాలా దుష్ఫలితాలు ఇది ఒకటి అవబోతుంది. అదేంటంటే న్యూక్లియర్ ప్రొలిఫరేషన్. ఇప్పుడు దాకా ప్రపంచంలో న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ఆపితే, ఎక్సెప్ట్ నార్త్ కొరియా, ఇటు పాకిస్తాన్ ఆపగలిగితే మిగిలిన అన్ని దేశాలు న్యూక్లియర్ అస్త్రాలు సంపాదించలేకపోయింది. కానీ ఇప్పుడు కొన్ని దేశాలు న్యూక్లియర్ బాంబులు తయారీకి పూనుకుంటున్నాయని తెలుస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఏంటంటే జపాన్, చైనా నుంచి రక్షించుకోవాలంటే జపాన్కి అమెరికా అండ కావాలి. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి అండ వస్తుందంటే రాలేని పరిస్థితి. కాబట్టి జపాన్కు తమకు తాను అణ్వస్త్రాలు తయారు చెయ్యదు. ఈ ప్రపంచంలో అణ్వస్త్రాలను పూర్తిగా వ్యతిరేకించే దేశంలో జపాన్, తర్వాత ఇండియా ఉంటాయండి. కానీ జపాన్కు అణ్వస్త్రానికి విక్టిమ్ జపాన్. కాబట్టి అణ్వస్త్రానికి, న్యూక్లియర్ డిజార్మెంట్కి పూర్తిగా సపోర్టు. ఇప్పుడు అదే దేశం న్యూక్లియర్ అణు పరీక్షలకి సిద్ధమవుతుందని తెలిసింది. ఎందుకంటే చైనా నుంచి, ఉత్తర కొరియా నుంచి రక్షించుకోవాలంటే దానికి వేరే దిక్కు లేదు. అమెరికా మీద డిపెండ్ అవ్వడానికి ఇలా డొనాల్డ్ ట్రంప్ లాంటి మీద డిపెండ్ అవ్వలేదు. కాబట్టి ఇటు రోగ్ స్టేట్స్ అయిన ఉత్తర కొరియా, చైనా నుంచి రక్షించుకోవాలంటే ఇంకా జపాన్కి అణ్వస్త్రం తిరుగులేని అస్త్రం. కాబట్టి జపాన్ అణ్వస్త్రాల కోసం వెళ్ళొచ్చు. అది అణ్వస్త్రాలు తయారు చేయాలనుకుంటే జపాన్కి కేవలం 24 గంటల వ్యవధి చాలు. అంత టెక్నాలజీ జపాన్ దగ్గర ఉంది. తర్వాత దక్షిణ కొరియా కూడా అంతే. కాబట్టి దక్షిణ కొరియా కూడా ఇటు ఉత్తర కొరియా, చైనా నుంచి రక్షించుకోవాలంటే దానికి కూడా అణ్వస్త్రం. అది కూడా ఒక్క రోజులో అణ్వస్త్రాన్ని తయారు చేసే కెపాసిటీ, టెక్నాలజీ దక్షిణ కొరియా దగ్గర ఉంది. కాబట్టి ఆ రెండు దేశాలతో పాటు ఇటు ఇరాన్ అణ్వస్త్రం వస్తే, లేదా ఇజ్రాయెల్కి అణ్వస్త్రం ఉంది కాబట్టి అమెరికా రక్షణ ఇక్కడ లేదు అనేది, గల్ఫ్ దేశాలను అమెరికా రక్షించలేకపోతుంది. ఇటు ఇటు ఇరాన్ నుంచి గల్ఫ్ దేశాలకి అమెరికా రక్షణ ఇవ్వలేని పరిస్థితి ఈరోజు ఇరాన్ యుద్ధంలో చూస్తున్నాం. కాబట్టి ఇంకా ఇరాన్ నుంచి రక్షించుకోవాలంటే ఆయా దేశాలకు అణ్వస్త్రాలు అవసరం అవుతుంది. అందుకనే ఇటు సౌదీ అరేబియా, టర్కీ, యుఏఈ కూడా అణ్వస్త్రాలకు వెంపర్లాడుతున్నట్టు అనేది మనకు తెలుస్తుంది. ఇవి పాకిస్తాన్ నుంచి అణ్వస్త్ర టెక్నాలజీని ఈజీగా తెచ్చుకునే అవకాశం ఇక్కడ మనకు కనపడుతుంది. ఇది టర్కీ, సౌదీ అరేబియాలు. వీటితో పాటు యూరోప్లో ఉన్న జర్మనీ రష్యా నుంచి రక్షించుకోవాలన్నా, పోలాండ్ రష్యా నుంచి రక్షించుకోవాలన్నా అణ్వస్త్రాలు ఇక అమెరికా మీద ఆధారపడకుండా అణ్వస్త్రాలు తయారు చేసుకునే ఒక కోరికను వ్యక్తం చేయడం కూడా ఈ మధ్యన మనం అక్కడ ప్రజల్లో కొంత చర్చలు కూడా మనం చూడొచ్చు. జర్మన్లో కూడా, పోలాండ్లో కూడా ఈ విధంగా జర్మనీ, జపాన్, పోలాండ్, సౌదీ అరేబియా, టర్కీ ఇలాంటి దేశాలు, దక్షిణ కొరియా, ఈ 6 దేశాలు ఈ అణ్వస్త్రాలని
సంవత్సరాల్లో పూర్తిగా సంపాదించుకునే అవకాశాలు ఈ రోజు ప్రపంచంలో ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు దాకా ఎన్పిటి సిటిబిటీలు అంటూ న్యూక్లియర్ డిజార్మ్మెంట్ కోసం ప్రపంచం కృషి చేసి అణ్వస్త్ర టెక్నాలజీని స్ప్రెడ్ అవ్వకుండా చేసి ఇటు ఉక్రెయిన్, బెలారస్ నుంచి, కజకిస్తాన్ నుంచి, దక్షిణాఫ్రికా నుంచి అణ్వస్త్రాలు తీసుకుని వాటికి శాంతి ఇచ్చారు. కానీ ఇప్పుడు ఉక్రెయిన్ కూడా ఒక పెద్ద లెసన్. ఉక్రెయిన్ యుద్ధం, ఉక్రెయిన్ 1991లో రష్యాకి తన యొక్క వందలాది అణ్వాయుధాలు ఇవ్వకుండా కొన్ని ఈ రోజు రష్యా ఉక్రెయిన్ మీద అటాక్ చేయకుండా ఉండను. కాబట్టి అణ్వస్త్రాలు లేని దేశాని పరిస్థితి ఈ రోజు ఉక్రెయిన్ మనం చూస్తున్నాం, ఇరాన్ మనం చూస్తున్నాం. కాబట్టి వేరే దేశాలకి అణ్వస్త్రమే రక్షణ అనే ఒక అతిపెద్ద మెసేజ్ ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ యుద్ధం ద్వారా ఇచ్చేటట్టు తెలుస్తుంది. కాబట్టి ఇక రానున్న నెలల్లో మనం ఎన్నో అణు పరీక్షల్ని ఎన్నో దేశాల నుంచి మనం చూడవచ్చు.